నీ ఎంకమ్మ మామరే నువ్వు దొరికావంటే ఎక్కడికి అందితే అక్కడ కోసేస్తారా రే మామ. రే చించాను ఆ గొడ్డలు కోసుకపోద్దురా కింద పడేరా వద్దురా రే చించాను. రే చించాను డోరమేనో ఎక్కడున్నారా రండి తొందరగా టిఫిన్ రెడీ అయింది తిందురు. మార్నింగ్ నుంచి టిఫిన్ కావాలని గోలగోల చేశారు గారా మీకోసం వేడివేడిగా బర్గర్లు తయారు చేశారా రమ్మంటే రారేంట్రా. వీళ్ళకి ఇంట్లో చేసిన వేడి వేడి టిఫిన్ వద్దట్లేదే గానీ బయట ఎప్పుడో చేసిన టిఫిన్ కావాలంట వీళ్ళకి. రే మిమ్మల్ని రా పిలిచేది ఎంత పిలిచినా రారేంట్రా రండిరా తొందరగా వేడివేడిగా తిందురు. మార్నింగ్ తొందరగా టిఫిన్ రెడీ చేయబోతున్నామో టిఫిన్ కావాలన్నారు ఇప్పుడు టిఫిన్ తయారు చేసిన తర్వాత రమ్మంటే రావట్లేదేంట్రా మీరు ఎక్కడున్నారా రే తొందర రండిరా వచ్చి తిందురు. మామయ్య మామయ్య ఈ సించన్ చేస్తున్నా మామయ్య తొందరగా ఇటు రా మామయ్య మామయ్య తొందర రా మామయ్య. ఈ డోరమ్యాన్ గడ ఏదో వెళ్తుండో. రే డోరమ్యాన్ ఏమైందా టిఫిన్ చేద్దరు రండిరా అంటే రాకుండా అక్కడ ఏం చేస్తున్నారా మీరు. రే ఏం చేస్తున్నారా బయట తొందర రండిరా టిఫిన్ చేద్దరు. రే సించనిగా నువ్వేంట్రా పైకి ఎక్కినావు. రే బూజులు ఏమైనా దులుపుతున్నావు ఏంట్రా పైన నిన్న పండక్కే గారా మనం దులిపింది బూజులు దిగరా కిందికి. రే సించనిగా నిన్నారా పిలిచేది. రే డోరమ్యాన్ వీడేంట్రా ఎంత పిలిచినా పలక్కోకుండా పైకి ఎక్కి అటు ఇటు చూస్తుండే వీడు. పొద్దున్న ఏమైందిరా వీనికి. ఏమో మామయ్య నేను వచ్చేసరికి పైకి ఎక్కున్నాడు మామయ్య ఎంత పిలిచినా పలకట్లేదు మామయ్య కింది దిగిరా అంటే అస్సలు దిగట్లేదు మామయ్య వీడు. రే సించనిగా ఏమైందిరా నీకు పిలుతాంటే పలకవ కింది దిగిరారంటే రావు అసలు నీకు ఏం కావాలరా నువ్వు చెప్తున్నాయి కదా మాకు తెలిసేది. కోతి కొబ్బరి చెట్టు ఎక్కినట్టు ఇంటి పైకి ఎక్కి సైలెంట్ గా ఉంటే మాకేం తెలుస్తుంది రా. నువ్వు ఏదో ఒకటి నోరిప్పు చెప్తున్నాయి కదా మాకు తెలిసేది. రే సించనిగా ఏదో ఒకటి చెప్పరా. రే సించనిగా నిన్నారా పిలిచేది. ఏంటి మామయ్య నువ్వు 2 సార్లు వచ్చినందుకే ఇంతగానో అడుగుతున్నా పలకమేంట్రా అంటున్నావు కానీ నేను 2 వారాల నుంచి అడుగుతున్నా మామయ్య పుష్ప మూవీకి తీసుకెళ్ళామని. కనీసం నువ్వు పుష్ప థియేటర్ కి తీసుకెళ్ళినావు మామయ్య. ఎప్పుడైనా రేపు తీసుకెళ్తా అంటావు కానీ ఎప్పుడు తీసుకెళ్ళినావు మామయ్య. మా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడో సినిమా రిలీజ్ అయిన రోజే చూసేసారు కానీ నేను ఇంతవరకు చూడలేదు. వాడిని పుష్పమ్మకి తీసుకెళ్ళిన పైకి ఎక్కుస్తున్నావా రా. నేను ఇంకా పొద్దున్న నువ్వు టిఫిన్ అడిగితే టిఫిన్ చేయలేదు అందుకే పైకి ఎక్కుస్తున్నావేమనుకుంటున్నా గారా. సరే కిందికి రారా. ఏంటి సరే నేను కిందికి రాను. నువ్వు పుష్పమ్మకి తీసుకెళ్తా అంటేనే వస్తా. అదైనా నువ్వు ఇప్పుడు తీసుకెళ్తా అంటేనే వస్తా లేకపోతే అస్సలు నేను ఇక్కడి నుంచి దిగను. ఒరే కోతి ముఖం కూడా మామయ్య తీసుకెళ్తా అంటాను రా దిగరా. నేను నమ్మను ఆ ముక్క మామయ్యని చెప్పమను అప్పుడు దిగుతా. మామయ్య నువ్వు తీసుకెళ్తా అని చెప్పకపోతే వీడు అసలు దిగేలా లేడు మామయ్య. చించానుగా తీసుకెళ్తా కానీ దిగరా. వాని ముఖం చూడు మామయ్య ఎలా వెలిగిపోతుందో నువ్వు పుష్ప మూవీకి తీసుకెళ్తా అనేసరికి. మామలో చూసారా నేను ఎలా ఒప్పించానా మా మామని. మీరు మాత్రం ఇలా ట్రై చేయకండి మీ ఇంట్లో సరేనా. రే కోతి మొక్క మన ఎంతసేపు పైన ఉంటావు రా తొందర కింది దిగిరారా. మామయ్య ఒప్పుకున్నాడు గారా తీసుకెళ్తా అని. ఈ పిల్లిగాడు బాగా ఓరక్షణ చేస్తాడు మామయ్య. ఈ పిల్లిగాడు మనకు అవసరమా మామయ్య. వీడి ఇంటికాడ పడేసిపోదాం. రే ఏమంటున్నారు నేను వద్దా మామయ్య. వీడు చూడు మామయ్య నన్ను వద్దంటుడు మామయ్య వీడు. రే ఆపనరా మీకు గోలా సార్లే కానీ తొందర కారెక్కనరా. మీరు ఇలానే చేశారనుకో అక్కడ థియేటర్ దగ్గర టికెట్స్ అయిపోతాయి. మామయ్య నేను ఎక్కేసా మామయ్య. ఈ పిల్లిడోరమన్ గారు లేట్ చేస్తుంది మామయ్య. అసలు అవసరమా మామయ్య ఈ పిల్లిడోరమన్ గారు మనతో సినిమాకి. ఆడికొచ్చాక కూడా నాకు పాప్కార్న్ కావాలి థమ్స్అప్ కావాలి మన డబ్బులు ఒక్క పెడతాడు. అవసరం మామయ్య ఈ పిల్లిడోరమన్ గారు కాళ్ళని దోసేనా విని. రే సించానుగా మామయ్య సినిమా తీసుకెళ్తానన్నా గారు నువ్వు ఇలా అంటున్నా. రే ఆపనరా మీకు గోలా టికెట్లు దొరుకుతాయో దొరకో నేను టెన్షన్ పడతాంటే మీ గోల ఏంట్రా. రే మామయ్య ముందుడు మామయ్య. రే వీడియో వర్రం వచ్చి మన గారిని గుర్తుండు. రే గుండెనైనా లేక మేము సినిమాకి వెళ్తుంటే వచ్చి మాకన్నా గుర్తావరా. రే ఆపరా. ఈ రోజు నీకు గుండు పగిలిపోయిందిలే గానీ మామయ్య ఆపు మామయ్య నువ్వు. రే వాడు పోయి గంట అవుతుందిలే గానీ సార్లేగా నువ్వు కూసోరా. రే పిల్లిడోరమన్ గారు నవ్వుతున్నావారా. నీ సంగతి థియేటర్ దగ్గర పోయిన తర్వాత చెప్తా. మామయ్య వీడు చూడు మామయ్య థియేటర్ దగ్గర పోయిన తర్వాత నా సంగతి చెప్తా అంటుండు. రే చించానిగా నువ్వు గమ్ముండపోతే నీకు సినిమా లేదు గిన్మా లేదు. నిన్ను ఇక్కడ వదిలిపెట్టి నేను డోరమన్ గడు పోయి చూసొస్తాం అర్థమైందా. రే సించానిగా మంచిగా అయింది ఇంకోసారి నా జోలికి వస్తావా మామయ్య. ఈ పిల్లిడోరమన్ గారు చూడు మామయ్య ఇప్పుడు నీకు మంచిగా అయింది అంటుండు. ఆయన ఎప్పుడు చూసినా నన్నే తిడుతుంటావు మామయ్య. ఈ పిల్లిడోరమన్ గారు ఏమన్నా ఏం చేసినా గానీ వానికి ఇంత కూడా ఒక్క మాట కూడా అనవు మామయ్య నువ్వు. అయినా నాకంటే ఈ పిల్లిడోరమన్ అంటే నీకు ఇష్టంగా మామయ్య. అందుకే నన్ను ఎప్పుడు చూసినా తిడతా అంటావు. వినేతో ఒక్క మాట కూడా అనవు. నాకు అర్థమైందిలే మామయ్య. రే అలా ఎందుకు అనుకుంటావురా నాకు మీ ఇద్దరు సమానమేరా. మామయ్య వచ్చేసే మామయ్య థియేటర్ దగ్గరికి. ఏంటి మామయ్య ఇంత లైన్ ఉంది. రే ఈ కార్ ఎక్కడ పార్క్ చేయాలరా గింత కూడా ప్లేస్ లేదు. మామయ్య అదు ఆ టాక్సీ ముందు పెట్టే మామయ్య. చూడు మామ పుష్పరాజు బ్యానర్ తో థియేటర్ మొత్తం రప్ప నింపేశారు మామ. రే సర్లే కానీ తొందర దిగిరంట్రా. ఓర్ని ఇంత పెద్ద లైన్ ఉందేంట్రా టికెట్లే దొరుకుతాయంటావా. రే చించాను డోరమేనో ఏంట్రా 2 లైన్లు ఉన్నాయి గారు ఇక్కడ. రే ఏంట్రా అక్కడ ముందు కొట్టుకుంటున్నారా. మామయ్య ఇక్కడ వాతావరణం చూస్తుంటే మనకి టికెట్లు దొరికేలా లేవు మామయ్య. అవునరా నాకు కూడా అదే అనిపిస్తుంది. అక్కడ చూసావా టికెట్ల కోసం కొట్టుకుంటున్నారా. ఈ రోజు ఎలాగైనా సినిమా చూడాల్సిందే మామయ్య. ఎవరు కొట్టుకున్నా ఎవరున్నా లేకపోయినా నువ్వు గాని ఇప్పుడు నాకు సినిమా చూపెట్టుకోకుండా పోయామనుకో ఈసారి నువ్వు ఎంత మొత్తుకున్నా ఇంటి పంచి దిగను మామయ్య చెప్తున్నా. రే ఉండ్రా పోయి చూస్తా ఏమన్నా టికెట్లు దొరుకుతాయేమో. అన్నా కొంచెం దరిగా నా టికెట్లు తీసుకుంటా. రే ఎవర్రా నువ్వు ఇక్కడికి వచ్చి టికెట్లు అడుగుతున్నావు. ఇంత పెద్ద లైన్ నీకు కనబట్లేదారా. లైన్ లో నిల్చున్న వాళ్ళందరూ పిచ్చోలారా పోయి లైన్ లో నిలబడిపో. అక్క ఒక 3 టికెట్లు తీసేస్తాం అక్క. ఇదిగో అక్క డబ్బులు. ఏ అబ్బాయి నీకు సిగ్గిలేదా పోయి లైన్ లో నిలబడి తీసుకోవచ్చుగా. చీ
ఈ టికెట్ల వల్ల నా ఇజ్జత్ మొత్తం పోతుందిరా. మామా ఏమైంది మామా? మామా యాడికి పోతున్నా మామా పిలుతంటే? మామా టికెట్ కౌంటర్ ఇటుంది మామా, అటు పోతున్నా మామా. అరే మా మామగారు ఏంటి టికెట్ కౌంటర్ ఇటు పెట్టుకుని అట్టడికి పోతుండు? మామా ఏమైంది మామా, టికెట్లు దొరికాయా? రే ఇంకోసారి నా దగ్గర టికెట్లు అనకండ్రా. ఈ టికెట్ల వల్ల నా ఇజ్జత్ మొత్తం పోతుందిరా. మామయ్య ఏమైంది మామయ్య చెప్పు, ఆ పంది పిర్రలు ఏమన్నా అన్నదా దాని ఇంకమ్మా? రే గొడవలు ఎందుకులే గానీ లోపల ఏమన్నా బ్లాక్ లో టికెట్లు దొరుకుతాయేమో పోయి చూద్దాం రండి. మామయ్య ఈవినింగ్ అయితే ఖచ్చితంగా టికెట్లు దొరుకుతాయి అనుకుంటా మామయ్య. రే ఇప్పుడే ఇంత మంది ఉన్నారంటే ఈవినింగ్ అయితే రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోద్దిరా. అప్పుడు మనం థియేటర్ లోపల కూడా వెళ్ళలేమురా. వసే పంది పిర్రలదానా, సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తావుగా, అప్పుడు మా చాప్ అంతా తాగు. రే సించని ఆమెతో ఎందుకు కూడా పెట్టుకుంటున్నారా? అది కాదు మామయ్య, నేను వస్తాంటే నాకే దిష్టి బొమ్మ చూసినట్టు చూస్తాను మామయ్య పంది పిర్రలది. మామయ్య లోపల కూడా పుష్పరాజ్ బ్యానర్ తో మొత్తం నింపేశారు మామయ్య యాడికాడికి. అవునరా లోపల కూడా పుష్పరాజ్ మామ బ్యానర్లతోని ఎక్కడికక్కడ నింపేశారు కదరా. మన లాస్ట్ సౌండర్ సిటీలో కూడా పుష్పరాజ్ మామకి ఫ్యాన్స్ మామూలు లేరనుకుంటా కదా. మామా పుష్పరాజ్ మామ అంటే నేషనల్ అనుకుంటావా, ఇంటర్నేషనల్ మామా. మామయ్య అది కాదు మామయ్య, ఇప్పుడు మనకి టికెట్లు ఎలా మామయ్య? ఇక్కడ చూస్తేనేమో బ్లాక్ లో టికెట్ దొరికేలా లేవు మామయ్య. బ్లాక్ లో టికెట్లు ఏమైనా దొరుకుతాయేమో లోపలికి వస్తే, ఇక్కడ బ్లాక్ లో టికెట్లు కాదు, బ్లాక్ లో టికెట్లు అమ్మేటోడు కూడా లేడు గారు ఇక్కడ. మామయ్య ఇప్పుడు టికెట్లు దొరకకపోతే ఇప్పుడు ఎలా మామయ్య మనం పుష్ప మూవీ చూడటం? ఏమోరా నాకేం అర్థం కావట్లేదురా. బయట చూస్తున్నాం టికెట్ల కోసం ఇంత పెద్ద లైన్ ఉంది. ఈ లైన్ లో నిలబడ్డా మనకి టికెట్లు దొరుకుతాయో దొరకవో తెలియదురా. మామయ్య ఈ రోజు మనకి సినిమా చూసే అదృష్టం లేదనుకుంటా మామయ్య. రే సించను ఈ రోజు టికెట్లు దొరకడం కష్టమే అనుకుంటారా. ఏంటి మామయ్య ఏమంటున్నా నువ్వు? ఈ రోజు మనం ఎలాగైనా సినిమా చూడాల్సిందే మామయ్య. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు మామయ్య. ఈ రోజు మనం ఇక్కడ నుంచి సినిమా చూసే ఇంటికి వెళ్ళాలి. అరే ఈ టికెట్లు దొరకకపోతే నేనేం చేయనురా? ఐరన్ మామ ఫోన్ చేస్తానేంట్రా. హలో ఐరన్ మామ, ఏంటి మామ? ఫ్రాంక్లిన్ ఎక్కడున్నావు? సించన్ గడ పుష్ప 2 మూవీ చూస్తా అంటే థియేటర్కి వచ్చే మామ, కానీ ఇక్కడ మామూలు పెద్ద లైన్ లేదు మామ. ఫ్రాంక్లిన్ తొందరగా నేను పెట్టిన లొకేషన్ కి వచ్చే, నా దగ్గర పుష్పరాజ్ కంటైనర్లు ఉన్నాయి. ఏంటి ఐరన్ మామ నువ్వు చెప్పేది నిజమేనా? సరే సరే మామ వస్తున్నాం. ఏమైంది మామయ్య? రే ఐరన్ మామ ఫోన్ చేశారా, తొందరగా రమ్మంటుండ్రా, పదండ్రా పోదాం. ఏంటి ఐరన్ మామ ఫోన్ చేశాడా? అసలు మన్నెందుకు రమ్మంటాడు మామయ్య ఇప్పుడు? వీళ్ళకి ఇప్పుడు పుష్పరాజ్ కంటైనర్లు దొరికాయని చెప్పాను అనుకో, గోల గోల చేస్తారో. చిన్నగా ఎక్కడ పోయింతారో చెప్దాం. ఏమోరా ఏం చెప్పలేదురా, తొందరగా అయితే రమ్మని చెప్పారా. ఒకవేళ పుష్ప 2 మూవీ టికెట్స్ ఉన్నాయి అనుకుంటా ఐరన్ మామ దగ్గర. ఏంటి మామయ్య నిజమా? ఐరన్ మామ దగ్గర టికెట్స్ ఉన్నాయి? అయితే తొందరగా పోనీ మామయ్య. మామయ్య ఆగు మామయ్య, నేను ఇంకెక్కలేదు. ఈ బిల్లియడ్ ఎప్పుడు లేడే మామయ్య, అందుకే ఈయన ఇంటికి వదిలేసి వద్దామని చెప్పిన. రే సించన్ ఎప్పుడు చూసినా నన్ను ఎంట పెట్టరా నువ్వు? రే ఎప్పుడు వచ్చినా గొడవ నారా మీకు, సైలెంట్ ఉండరారా మీరు. మామయ్య అది కాదు మామయ్య, అసలు ఎన్ని టికెట్లు ఉన్నాయట మామయ్య ఐరన్ మామ దగ్గర? ఎన్ని టికెట్లు ఉన్నాయని చెప్పలేదులే గానీ తొందరగా రమ్మని లొకేషన్ పెట్టారా. మామయ్య నాకు తెలిసి అయితే ఐరన్ మామ ఇంటి దగ్గర సినిమా తీరుతుంది కదా మామయ్య, అక్కడే సినిమా చూద్దామని మనం రమ్మన్నాడు అనుకుంటా మామయ్య. మామా ఇటు తీసుకొచ్చా మామా, ఇటు కాదుగా మామా ఐరన్ మామ ఇల్లు. రే మీకు ఒక సర్ప్రైజ్ రా. ఏంటి మామా సర్ప్రైజ్? వారిని ఏంటి మామా ఇక్కడ ఇన్ని పుష్పరాజ్ మామ కంటర్లు ఉన్నాయి? ఇదేరా మీకు సర్ప్రైజ్. ఎలా ఉందిరా? నీ ఎంకమ్మ మామ ఈ విషయం ముందే చెప్పొచ్చుగా మామ. ఐరన్ మామ దగ్గర టికెట్లు ఉన్నాయి, తొందరగా ఫోన్ చేసి రమ్మంటాడని భలే నమ్మించి తీసుకొచ్చావా మామ మమ్మల్ని. ఐరన్ మామ మేము వచ్చేసాం, ఇక మొదలు పెడదామా? ఏంటి ఫ్రాంక్లిన్ నీకు ఎప్పుడు ఫోన్ చేసి రమ్మన్నా, నువ్వు ఇప్పుడా వచ్చేది? అది కాదు మామ, నేను తొందరగా వచ్చేటం లే కానీ ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది మామ. ఏంటి ఫ్రాంక్లిన్ కొంచెం లేట్ అయిందా? నేను ఫోన్ చేసి నీకు గంట అవుతుంది ఇప్పటికి. ఆహా ఏంటి మామ మీ సోది? పుష్పరాజ్ మామ కంటైనర్లు ముందు పెట్టుకుని ఓపెన్ చేయకోకుండా. సరే మరి ఇక ఎవరెవరు వచ్చారో తొందరగా చూద్దాం. జాన్ దడాను, మోటో పతులు, మిక్కీ మౌస్, నోబితా, కికో, లిటిల్ సింగం, లిటిల్ బెంటెన్, మన అలుకు మామ, ఏంటి ఈ గ్రాని కూడా వచ్చిందా? ఏంటి మామ ఈ ముసలి గ్రానికి పని పడ లేదా మామ? మన వెనకనే వస్తా ఉంటది. మన ఐడెంటిటీ ఆడుకోవడానికి వెళ్ళినా గానీ మన వెనకనే వస్తుంది. ఇప్పుడు మన పుష్పరాజ్ మామ కంటైనర్ ఓపెన్ చేయడానికి వచ్చామని మనకంటే ముందు వచ్చింది మామ ఈ ముసలి గ్రాని. నువ్వేమన్నా వయసుకున్నావానే ముసలి గ్రాని? ముసలమ్మన పోతే ఇంకేమంటాయా ముసలి గ్రాని? వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటూనే ఉంటారులే కానీ మనం వెళ్ళి కంటైనర్లు ఎన్ని వచ్చినా లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే హలో మామలు, మనకు వచ్చినాయి 13 కంటైనర్లు వచ్చినాయి. ఇక్కడ ఎంత మంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చించాను కంటే 13. మామ ఏమైంది మామ? గుడి చుట్టూ ప్రదర్శనలు చేసినట్టు చేస్తున్నావు. ఇంకెప్పుడు మామ ఓపెన్ చేసేది కంటైనర్లు? నేను పోయి ఓపెన్ చేయనా మామ? రే మనం వచ్చిందే లేటు, మనమే ముందు ఓపెన్ చేస్తే వాళ్ళు ఫీల్ కారా. ఫస్ట్ వాళ్ళని ఓపెన్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేద్దాం లేరా చిన్నగా. చిన్నగా అంటే ఇంకెప్పుడు మామ? వాళ్ళందరూ మంచి మంచి కంటెంట్లు ఓపెన్ చేసుకున్న తర్వాత బోర్డు మిగిలిపోయిన కంటెంట్లు ఓపెన్ చేద్దాం అంటావా మనం? రే సించానుగా అలా ఎందుకు అనుకుంటావురా? అందరికి మంచి కంటెంట్లే వస్తాయి లేరా. ఇన్ని కంటెంట్లు ఉన్నాయి కారా, ఎందుకు బాధపడతావురా నువ్వు?
మామలో ఇక మొదలెడదామా కంటైనర్లు ఓపెన్ చేయటం. పుష్పరాజు మామ కంటైనర్లు ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారా మీరు? ఎవరు ముందు వెళ్తారు మామా? ఫ్రాంక్లిన్ నేను వెళ్తా ముందు, నేను వెళ్తా. ఏంటి మోటు మామా, నువ్వు వెళ్తావా ముందు? సరే 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 మామా, ఎల్లు మామా, నీకేమొస్తుందో చూద్దాం. ఆహా, ఈ రోజు ఎలాగైనా నేను సమోసాలు తినాల్సిందే. ఇప్పటికే దంచేస్తుంది ఆకలి. ఈ కంటైనర్ లో ఎక్కడుందబ్బా సమోసాలు ఉంటాయి కంటైనరు? ఇక్కడెక్కడ ఉందా ఈ సమోసాల కంటైనరు? వాసన ఏం రావట్లేదు. ఇక్కడ ఏదో వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ ఇందులో వాసన ఏం రావట్లేదే. ఇందులో ఇందులో కూడా వాసన ఏం రావట్లేదే. ఎక్కడుందబ్బా? నాకు సమోసాలు కావాలి కావాలి, ఆకలి అవుతుంది నాకు ఇప్పటికే. ఆ ఇందులో వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. ఆహా, ఇందులో ఉన్నాయా? తొందరగా స్టిక్కీ బంద్ చేసేసి కంటైనర్ పేల్చేయాలి. కంటైనర్ లో ఉన్న సమోసాల వాసన దంచి కొడుతుంది. ఆ వాసనకి నాకు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఆహా, స్టిక్కీ బంద్ అయితే వేసేసా. తొందరగా పోయి దక్కుందాం. ఇక్కడ దక్కుందాం ఈ కారణక. పిల్లలో మీరైతే ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అట ఆల్లో పెట్టుకోండి అట. సరేనా? నేనైతే ఇప్పుడు ఈ కంటైనర్ ని పేల్ చేయబోతున్నా. కంటైనర్ నిండా మంచిగా పెద్ద పెద్ద సమోసాలు రావాలని కోరుకోండి. అరే, కంటైనర్ పేలిపోయింది. తొందరగా ఉరకాలి. నా కంటైనర్ లో ఏమొచ్చినాయి అబ్బా? ఆహా, ఏంటి ఒకటో రెండో సమోసాలు వస్తాయి అనుకుంటే సంచులు సంచులు వచ్చాయేంటి సమోసాలు? ఆహా, ఈ రోజు నాకు పండగే. రే పతులో చూసావా? నాకు సమోసాలు కంటైనర్ కంటైనర్ నిండొచ్చాయి. అరే, ఈ వాసనతో నా ముక్కు బద్దలైపోతుంది. తొందరగా వెళ్ళి సమోసాలు తినాల్సిందే. ఆహా, ఇన్ని సమోసాలా? నా కల్లో కూడా నేను అనుకోలేదు నాకు ఇన్ని సమోసాలు దొరుకుతాయని. ఆహా, ఈ సమోసాలు తినుకుంటా ఇక్కడే పడుకుంటా. ఈ సమోసాలు చూస్తుంటే నాకు నోరూరిపోతుంది. ఇక నేను ఆగను. మోటు మామకి కంటైనర్ మొత్తం సమోసాలు వచ్చాయా? అయితే నేను కూడా ఓపెన్ చేస్తా. మామయ్య ఈసారి నేను వెళ్ళి ఓపెన్ చేస్తా మామయ్య కంటైనర్. చించాను కావాలి ఇప్పుడే కదా ఓపెన్ చేసేది. ఉండరా అదరా కొచ్చేపు తర్వాత ఓపెన్ చేద్దులే గాని. మామయ్య వీళ్ళు ఇంతమంది ఉన్నారు మామయ్య. వీళ్ళు ఓపెన్ చేసేసరికి సాయంత్రం అయ్యేలా ఉంది మామయ్య. నేను పోయి ఒక్క కంటైనర్ ఓపెన్ చేసుకొస్తా మామయ్య. చించాను కానీ ఆత్రం ఆగట్లేదరా? వాళ్ళు ఓపెన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేద్దులేరా అంటే నేను ఒక కంటైనర్ ఓపెన్ చేస్తా అంటావేంట్రా నువ్వు? వాళ్ళు మంచిగా మంచి మంచి కంటైనర్లు ఓపెన్ చేసుకున్న తర్వాత బోర్డు డొక్క కంటైనర్లు మనం ఓపెన్ చేసుకున్నాం మామయ్య. చించాను ఇక్కడ నేను మంచి కంటైనర్ లేరా, నువ్వేం బాధపడకురా. మామయ్య ఎలాగైనా ఇప్పుడు నేను పుష్పరాజ్ మామ కంటైనర్ ఓపెన్ చేయాల్సిందే మామయ్య. చించానయ్య నువ్వు చెప్తే వినే రకం కాదురా. లేకపోతే వీళ్ళని తొందరగా ఓపెన్ చేపించి తర్వాత నువ్వు ఓపెన్ చేయరా. అయితే సరే మామ, తొందరగా వీళ్ళని కంటైనర్ ఓపెన్ చేపించి తర్వాత నేను మంచిగా ఓపెన్ చేసుకుంటా. ఏంటే ముసలికి రాని నువ్వు ఓపెన్ చేస్తావా? నేను ఓపెన్ చేయడానికి నాకే దిక్కులేదంటే నేను ఓపెన్ చేస్తా. పోవే ముసలికి రాని. మామలో ఎవరు వెళ్తారు మామలో కంటైనర్ ఓపెన్ చేయడానికి? చెప్పండి మామలో. అరే మామ నువ్వు వెళ్తావా మామ? ఆయన నువ్వేం వెళ్తాలే మామ, ఉండు మామ. అలుకు మామ నువ్వు వెళ్తావా మామ? అరే సించా నేను వెళ్తారా? ఓకే మామ వెళ్దులే గాని ఏంటికి రాని నువ్వు వెళ్తావా? ఆశ దోశ అప్పడం వడ పొమ్మంటే పోదాం అనుకుంటున్నావా? పోవే గుండికి రాని. అట్లు మామ నువ్వు వెళ్తావా? వెళ్తారా? అయితే ఇంక లేట్ ఏంటి మామ, ఎల్లు మామ. అరే ఇన్ని కంటైనర్లు ఉన్నాయేంటి? తొందరగా ఏదో ఒకటి ఓపెన్ చేయాలా. ఇన్ని కంటైనర్లు ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో. రే మోటు ఏం చేస్తున్నావురా? తింటున్నావా సమోసాలు? తిను తిను. నేను కూడా కంటైనర్ ఓపెన్ చేస్తున్నా. నాకు కూడా మంచి గిఫ్ట్ వస్తుంది. ఈ కంటైనర్ లో నా కోసం ఏం గిఫ్ట్ ఉందో తొందరగా ఓపెన్ చేయాలి. నా దగ్గర ఉన్న స్టిక్కీ బాంబ్స్ ఈ కంటైనర్ కేసేస్తా. 1 2 3 4 స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేసా. తొందరగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి. ఇక్కడ కార్ ఉందిగా, ఈ కారానికి దక్కుందాం. పిల్లలు మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సరేనా? నేనైతే ఇప్పుడు కంటైనర్ పేల్చేస్తున్నా. నా కంటైనర్ పేలిపోయింది. అరే రే, నా కంటైనర్ లో ఏమొచ్చిందబ్బా? మినీ బైక్. సూపర్. రే మోటు నాకు మినీ బైక్ వచ్చిందిరా. చూసావారా ఎలా ఉందా నా బైక్? సూపర్ ఉందిరా. భలే పోతుందిరా నా బైక్. అరే రే ముందు టైర్ కూడా మామూలు లేవట్లేదురా. అరే మోటు సూపర్ ఉందరా నా బైక్. పిల్లలు చూసారా? నా షర్ట్ కలర్ ఎల్లోనే, నా బైక్ కలర్ ఎల్లోనే. అరే రే ఏం మ్యాచింగ్ అయింది.
వచ్చిందే. రే చించాను నెక్స్ట్ ఎవరు వెళ్తారో వెళ్ళమని చెప్పరా. చూసావా నాకు మినీ బైక్ వచ్చింది. ఏంటి మామ మినీ బైక్ వచ్చిందా? సూపర్ సూపర్ మామ, నాకు కూడా అప్పుడప్పుడు ఇయ్యాలి మామ నీ మినీ బైక్. మామ ఇప్పుడే నెలనే మామ, పద్దు మామకి మంచిగా మినీ బైక్ వచ్చింది మామ. నాకేమవుతుందని నాకు ఆతృతం ఆగట్లేదు మామ. రే చించాను గాని ఆతృతం చల్లకుండా ఇద్దరే గారా ఓపెన్ చేసింది. నీకేం చెప్పారా వీళ్ళని తొందరగా ఓపెన్ చేసి తర్వాత ఓపెన్ చేయరా అని చెప్పా. నువ్వేంట్రా మళ్ళీ నేను పోయి ఓపెన్ చేస్తా అంటావు? మా పిసినారు మామగా నన్ను ఓపెన్ చేయట్లేదు. వీళ్ళేమో మంచిగా మంచి మంచి కంటైనర్లు ఓపెన్ చేసుకుంటా మంచి మంచి గిఫ్ట్ తెచ్చుకుంటున్నారు. వీళ్ళందరూ ఓపెన్ చేసుకునేసరికి నాకు పుష్పరాజు కంటైనర్ ఒక్కటైనా ఉంటదో ఉండదో. ఎవరు పోవట్లేదంటే కంటైనర్ ఓపెన్ చేయడానికి. అయితే నేను వెళ్తా, తొందరగా వెళ్ళి నాకు నచ్చిన కంటైనర్ నేను ఓపెన్ చేసుకుంటా. ఆహా ఇన్ని కంటైనర్లు ఉన్నాయంటే ఇక్కడ. నాకు నచ్చిన కంటైనర్ నేను ఓపెన్ చేసుకుంటా ఇప్పుడు. ఈ చివరి కంటైనర్ ఓపెన్ చేద్దామా? వద్దొద్దు, అక్కడ మోటపతుల మామ ఓపెన్ చేశారు కదా, వాళ్ళ పక్కన ఒక కంటైనర్ ఉంది కదా, ఆ కంటైనర్ ఓపెన్ చేస్తా. ఎందుకంటే పతుల మామకి మినీ బైక్ వచ్చింది కదా, నాకు కూడా మినీ బైక్ కావాలి. మోటు మామ ఏంటి సమోసాలు మంచిగా తిని పడుకున్నాడా? సరే సరే మోటు మామ పడుకున్నాడు కదా, మోటు మామని డిస్టర్బ్ చేసాడు ఎందుకులే గాని పోయి నా కంటైనర్ నేను ఓపెన్ చేసుకుంటా. ఇదిగో చూసారా నా కంటైనర్ ఇక్కడే ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టిక్కీ బాంబ్ దీనికి వేసేస్తా. 1 2 3 4. అమ్మయ్య స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేసా. తొందరగా వెళ్ళి ఎక్కడైనా దాక్కుందాం. ఇక్కడ కార్ ఉందిగా, ఈ కార్ వెనక దాక్కుని పేల్చేద్దాం. హలో గాయ్స్, నేనైతే ఇప్పుడు కంటైనర్ పేల్చేయబోతున్నా. మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అరే నా కంటైనర్ వెళ్ళిపోయింది. తొందరగా వెళ్ళి నా కంటైనర్ లో ఏమొచ్చిందో చూడాలి. ఆహా ఏంటి నా కంటైనర్ లో మినీ ఆర్సీ కార్ వచ్చిందా? గాయస్ చూసారా నా కార్ మీద ఏముందో? పుష్పరాజు మామ పోస్టర్ ఉంది. ఆహా నాకైతే ఈ కారు భలే నచ్చింది. తొందరగా ఈ కార్ ని నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తా. అరే ఈ కార్ ఏంటి ఇంత స్పీడ్ పోతుంది? వామ్మో గాయస్ వెనక చూసారా, వెనక బూస్ట్లు ఉన్నాయి వెనక. వామ్మో నాకైతే ఈ కారు భలే నచ్చింది. వామ్మో చూసారా స్కిడ్లు కూడా వేస్తుంది నా కారు. ఈ కార్ ని నేను రేపటి నుంచి స్కూల్ కి తీసుకెళ్తా. ఎందుకంటే నాకు కార్ లేదని స్కూల్లో అందరు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్ చూసారనుకో అందరు షాక్ అవుతారు. రే డోరేమాన్ చూసావా నా కార్ ఎలా స్కిడ్లు కొడుతుందో? అరే అమ్మా గుద్దేశానా? అరే చింటూ సారీ చింటూ. వామ్మో ఈ కార్ ఏంటి రివర్స్ కూడా ఇంత ఫాస్ట్ పోతుంది? రే డోరేమాన్ ఇది చూసావారా నా కార్ ఎలా స్కిడ్లు ఎత్తుందో? నీ డొక్కు కార్ కంటే నా కారు మామూలు స్కిడ్లు ఎత్తులే తెలుసా? మొన్న స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఒకసారి కార్ ఇరంటే ఇచ్చావారా? ఇప్పుడు చూసావా నా కారు ఎలా స్కిడ్లు ఎత్తుందో? నా కార్ ని మంచిగా జాగ్రత్తగా ఇక్కడ పార్కింగ్ చేసుకుంటా. అమ్మయ్య నా బుజ్జి మినీ కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకున్నా. రే సించాన్ ఇంకా నెక్స్ట్ ఎవరు వెళ్తారో వెళ్ళమని చెప్పరా. నాకైతే మినీ కార్ వచ్చిందిరా మంచిగా. అరే ఏంటి నోబితా గానికి సూపర్ మినీ కార్ వచ్చింది. ఇప్పుడు పోయి నేను అడిగాను అనుకో ఆ కారు, వాడు నాకు గింత కూడా ఇవ్వడు. ఎందుకంటే ఒక రోజు నేను స్కూల్ కి వెళ్తుంటే వాడు కార్ అడిగితే నేను ఇవ్వలేదు నా కార్ ని. అయితే నేను కూడా మామయ్యని అడిగి కంటైనర్ ఓపెన్ చేస్తా. మామయ్య నేను వెళ్ళి కంటైనర్ ఓపెన్ చేస్తా మామయ్య. సరేరా వెళ్ళి ఓపెన్ చేయరా. ఏంటి మామయ్య నేను వెళ్ళి ఓపెన్ చేస్తా అంటే వద్దన్న ఈ బిల్లి గడు వచ్చాడైతే వాడిని పంపిస్తాను ఏంటి మామయ్య? అయ్యా నేను కంటైనర్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇన్ని కంటైనర్లు ఉన్నాయిగా, ఈ కంటైనర్ లో ఏ కంటైనర్ ఓపెన్ చేస్తే నాకు సూపర్ మినీ కార్ వస్తుంది అబ్బా. ఆ సోడా బుడ్డి నోబితాడు ఎక్కడ ఓపెన్ చేసాడబ్బా వాని కంటైనర్? ఇక్కడే కదా వాడు ఓపెన్ చేసింది వాని కంటైనర్. వీని పక్కన ఓపెన్ చేశాననుకో ఖచ్చితంగా నాకు వానికంటే సూపర్ మినీ కార్ వస్తుంది. రే నోబితా కారీ లేదని మనసులో పెట్టుకొని నా ముందు వచ్చి స్కిచ్ చేస్తావా? ఇప్పుడు చూడు నేను కంటైనర్ ఓపెన్ చేసి నీకంటే సూపర్ మినీ కార్ తెచ్చుకొని అప్పుడు చెప్తాను నీ సంగతి. 4 స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేసా. తొందరగా వెళ్ళి ఎక్కడైనా దాక్కున్నాం. ఎక్కడ దాక్కున్నాం? ఇక్కడ కార్ ఉంది కదా, ఈ కార్ ఎంత దాక్కున్నాం? అరే ఇక్కడ దాక్కున్నాం. గ్యాస్ మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి సరేనా. నేనైతే ఇప్పుడు కంటైనర్ పిలిచిపోతున్నా చూడండి. అమ్మయ్య నా కంటైనర్ అయితే వెళ్ళిపోయింది. తొందరగా ఏమొచ్చిందో చూడాలి. అరే నోబితా ఇక్కడ పెట్టుకున్నావేంట్రా కార్ ని? తొందరగా ఇక్కడి నుంచి తీయాలి. ఇప్పుడు చూడు నాకు సూపర్ కార్ వస్తుంది నీకంటే. అరే ఏదబ్బా నా మినీ కారు ఏంటి ఇది లోపటేదో ఉంది? నాకు మినీ కార్ వస్తుంది అనుకుంటే ఇది వచ్చిందేంటి? వార్ నాయనో ఇదేంటి నా వెనకబడ్డది? ఓసే నన్ను వదిలిపెట్టవే. నీ వెనకమ్మ నువ్వేంటే నా వెనకబడ్డవేంటే నువ్వు? వార్ నాయనో ఇదేంటి ఇంకా స్పీడ్ పెంచింది? వసే పందిదానా నీకు నేనే దొరికానే, నువ్వు నా వెనకబడ్డవేంటే ఇలా? వారి దేవుడా ఈ పంది నన్ను వదిలిపెట్టలేదు కదా. ఒరే చించానుగా నన్ను కాపర్రా. ఈ పందిదేంట్రా నా వెనకనే వస్తుంది? అరే అబ్బా ఇదేంట్రా ఇలా వచ్చి గుర్తుంది? రే చించానుగా ఈ పంది నాకు వద్దురా. వసే పంది
తెలియదానా ఎడికైనా పోవచ్చు కానీ నా తోకానికనే వస్తావేంటా నువ్వు ఈ బుజ్జి పందికి నువ్వు నచ్చిన అనుకుంటానా నీతోనే ఉంచుకో దీని ఉంచుకోమంటావేంటో నన్ను నువ్వే కంటైనర్ ఓపెన్ చేస్తాను వచ్చి కంటైనర్ ఓపెన్ చేసినావు కదన్నా నీ కంటైనర్ లో వచ్చింది కాబట్టి ఇది నీదే. హలో గాయ్స్, నా పేరే చింటూ, నా ఫ్రెండ్ మంటూ. ఈ రోజు నేను ఓపెన్ చేస్తా పుష్పరాజు మామ కంటైనర్. అరే ఇక్కడ ఇన్ని కంటైనర్లు ఉన్నాయి, ఏ కంటైనర్ ఓపెన్ చేయాలబ్బా? ఏ కంటైనర్ ఓపెన్ చేద్దాం, ఏ కంటైనర్ ఓపెన్ చేద్దాం? ఈ కంటైనర్ ఏదో నాకు బాగా నచ్చింది. ఈ కంటైనర్ కి స్టిక్ బాంబ్ చేసేస్తా. 1 2 3 4 స్టిక్ బాంబ్స్ అయితే వేసేసా. తొందరగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం. ఇక్కడ దాక్కుందాం. ఈ కారణంగా దాక్కుందాం. హలో గాయ్స్, మీరైతే ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకున్నారా? సరేనా? నేనైతే ఇప్పుడు కంటైనర్ బెల్ చేస్తున్నా, చూడండి. అరే రే, నా కంటైనర్ వెళ్ళిపోయింది. తొందరగా వెళ్ళి చూద్దాం. నాకైతే సూపర్ బైక్ రావాలనుకుంటున్నా, అదే వచ్చిందా? అర్రే నేను అనుకున్నదా వచ్చిందే. సూపర్ సూపర్. గాయ్స్ చూసారా, నింజా H2R వచ్చింది. అబ్బాబ్బాబ్బా, నాకు ఇష్టమైన బైక్ వచ్చింది. అర్రే కూర్చుంటే ఏం ఫీల్ ఉంది రే మంటూ. చూసావా, నాకు నింజా H2R వచ్చింది. దీని ఒక రౌండ్ వేయాల్సిందే ఇప్పుడు. వాటర్ ఏంద్ర ఇది ఇంత స్పీడ్ పోతుంది? వార్ నాయనో, ఏంద్రా ఇది? దీనికి ఏమన్నా రాకెట్ బూస్టర్లు పెట్టారేంటి? ఇది ఇంత స్పీడ్ పోతుంది. మళ్ళీ ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం. ఏంట్రా బాబు, ఇది ఇంత స్పీడ్ పోతుంది? ఓర నాయనో, ఇదేంద్రా రాకెట్ కంటే స్పీడ్ పోతుంది? వాళ్ళమ్మో, ఒరే మంటూ, ఇదేంద్రా బైక్ ఇంత స్పీడ్ గా ఉంది? బైక్ అమ్మ మామూలు లేదుగా బ్రేకులు కూడా. రే మంటూ, చూసావరా ఈ బైక్ ఎలా స్పీడ్ పోతుందో? దీనికి ఏమన్నా డబల్ రాకెట్ బూస్టర్లు పెట్టారంటావా? ఇంత స్పీడ్ పోతుంది ఏంద్రా ఈ బైక్? అరే మా చింటిగానికి సూపర్ బైక్ వచ్చింది. రే చింటూ ఉండరా, నాకు కూడా సూపర్ బైక్ వస్తుంది. అప్పుడు ఇద్దరం కలిసి రేచి పెట్టుకుందాం. తొందరగా ఏదో ఒక కంటైనర్ ఓపెన్ చేయాలి. ఈ కంటైనర్ ఓపెన్ చేద్దాం. నాకు తెలిసి ఇందులో ఖచ్చితంగా సూపర్ బైక్ వస్తుంది. గాయ్స్, మీరైతే ఈ వీడియోకి తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ని అలా పెట్టుకోండి. ఇక్కడ దక్కుందాం. గాయ్స్, నేనైతే ఇప్పుడు కంటైనర్ పేల్చేస్తున్నా. గాయ్స్, నా కంటైనర్ అయితే పేలిపోయింది. నా కంటైనర్ లో ఏమొచ్చిందో చూద్దాం తొందరగా. అర్రే ఏంటి, నేను అనుకున్నట్టే నాకు కూడా సూపర్ బైక్ వచ్చిందే. తొందరగా నా బైక్ ఎలా ఉందో డ్రైవ్ చేద్దాం. అర్రే చింటూ, చూసావా, నాకు కూడా నింజా H2R వచ్చిందిరా. ఉండరా చింటూ, నేను కూడా ఒక రౌండ్ పోయేస్తా. అర్రే ఏంటి బైక్ మామూలుగా లేదు. ఓర్రే అబ్బా, ఏం పోతుంది బైక్? అర్ర అమ్మ, ఏంటిది? ఫ్రంట్ వీల్ లేపేసరికి కింద పడ్డాను. వారిని ఈ బైక్ ఏంటి ఇంత పవర్ఫుల్ గా ఉంది? మామూలు స్పీడ్ పోవట్లే కదా. రే చింటూ, నీ బైక్ కన్నా నా బైక్ రా పవర్ఫుల్. వస్తున్నా ఉండరా. ఈ రోజు నీ బైక్ నా బైక్ చూసుకుందాం. రే చింటూ, నీ బైక్ కన్నా డబుల్ రాకెట్ బూస్టర్ ఉన్నాయిరా. నా బైక్ అయితే ట్రిపుల్ రాకెట్ బూస్టర్ ఉన్నాయిరా. రే చింటూ, ఈ రోజు నీకి నాకే మామూలుగా ఉండదురా రేసు. రే చింటూ, ఇటు చూడరా, నా బైక్ మామూలు ఉరకట్లేరా. నా బైక్ తో పోటీ పెట్టుకోవాలంటే నీ బైక్ జుజీబిరా. రే ఈ రోజు ఎలాగైనా ఈ జాన్ అవుతాడు డా. నర్రర్ర కంటైనర్లు చూస్తుంటే ముద్దొస్తున్నాయి. ఏదో ఒకటి ఓపెన్ చేసి ఈ రోజు ఈ జాన్ అవుతాడు డా. పైకి ఎక్కి చూద్దాం కంటైనర్లు ఎలా ఉన్నాయో. అరే ఏంటి కంటైనర్లు ఎటు చూసినా ఒకేలాగున్నాయేంటి? సరే ఏదో కంటైనర్ ఓపెన్ చేద్దాం. ఈ కంటైనర్ ఓపెన్ చేద్దాం. ఎందుకో ఈ కంటైనర్ ఓపెన్ చేస్తే ఈ జాన్ అవుతాడు డాన్ అని అనిపిస్తుంది. సరే పిల్లలు, నేనైతే స్టిక్ బాంబ్ అయితే వేసేసిన. తొందరగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి. ఎక్కడ దాక్కుందాం? ఇక్కడ దాక్కుందాం. అరే కంటైనర్ ఏంటి పేలట్లేదు? అమ్మయ్య, నా కంటైనర్ పేలిపోయింది. తొందరగా వెళ్ళి చూద్దాం నా కంటైనర్ లో ఏమొచ్చిందో. అరే నా కంటైనర్ ఇది? ఇది కాదా? అదే నా కంటైనర్. వార్నింగ్ ఏంటి, నా కంటైనర్ మొత్తం గోల్డ్ వచ్చిందా? ఏంటి కింద ఏదో తగులుతుంది? బకెట్లా? అరే ఏంటి బకెట్లు అనుకుంటే బకెట్లు డబ్బులున్నాయి. ఈ రెండేంటి మళ్ళా వెయిట్ చూసుకోవడానికే? కాదు, ఈ డబ్బులు లెక్కబెట్టే మిషన్లు. వారిని ఈ రోజు ఈ జాన్ అయ్యాడు డాన్. సరే పిల్లలు, మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోండి. నేనైతే ఈ 2 మిషన్లతో ఇక్కడే కూర్చొని డబ్బులు ఎంత లెక్క పెట్టుకుంటా. ఒకసారి గ్రాని, ఇప్పుడు నేను వెళ్తా, నా తర్వాత నువ్వు వెళ్ళు. ఒకసారి ముసలి గ్రాని ఎక్కువ తక్కువ మాట్లాడమనుకో, నా తొందరలు పెట్టి నలిపేస్తా నిన్ను. వీళ్ళిద్దరు ఇలానే గొడవ పడతా ఉన్నాను. నేను పోయి కంటైనర్ ఓపెన్ చేసుకుంటా. అయ్యే కంటైనర్ ఓపెన్ చేద్దాం. వీళ్ళైతే మంచిగా గొడవ పడుతున్నారు. మనం ఏదో ఒక కంటైనర్ ఓపెన్ చేసుకుందాం. ఈ కంటైనర్ ఓపెన్ చేద్దామా? వద్దులే, ఈ పక్కన ఒక కంటైనర్ ఉందిగా, ఈ కంటైనర్ ఓపెన్ చేద్దాం. కొందరికి అయితే ఈ కంటైనర్ కి స్టిక్ బాంబ్స్ అయితే వేసేద్దాం. 1 2 3 4
కంటైనర్ కి అయితే స్టిక్ బాంబ్స్ అయితే వేసేసా. తొందరగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం. ఎక్కడ దాక్కుందాం? ఈ కంటైనర్ ఇంకా దాక్కుందామా? వద్దులే, ఇక్కడ ఒక కార్ ఉంది కదా, ఈ కార్ వెనక దాక్కుందాం. ఇక్కడ దాక్కుందాం. గాయస్ నేనైతే ఇప్పుడు కంటైనర్ పేరు చేస్తున్నా. గాయస్ నా కంటైనర్ అయితే పేలిపోయింది. పోయి చూద్దాం నా కంటైనర్ లో ఏమొచ్చిందో. నేను అనుకుంటున్నా, నాకు తెలిసి సూపర్ బైక్, సూపర్ కార్ అలాంటివి ఏమన్నా వస్తాయేమో అనుకుంటున్నా. అరే యార్ ఏంటిది గాయస్, చూసారా? 4 arms బెంటన్ రాక్, ఇంకా లోపటేదో ఉంది. ఏంటది? బెంటన్ XLR ఏటా? నా దగ్గర ఈ 3 పవర్స్ లేవు. లక్కీగా నాకు ఏ వచ్చాయి. గాయస్ ఈ మూడిట్లో మీకు ఏదంటే ఇష్టమో కామెంట్ చేయండి గాయస్. అలాగే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. హలో గాయస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనమే ఓపెన్ చేసేది కంటైనర్. ఏ కంటైనర్ ఓపెన్ చేద్దాం చెప్పండి? ఏది ఓపెన్ చేద్దాం? ఇక్కడ ఒక కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్ ఓపెన్ చేద్దాం. గాయస్ నేనైతే ఈ కంటైనర్ ఓపెన్ చేస్తున్నా. మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. మొత్తానికి అయితే స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేసా. తొందరగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి. ఎక్కడ దాక్కుందాం? ఈ కార్ ఉంది కదా, ఈ కార్ సాడు దాక్కుందాం. గాయస్ నేనైతే ఇక్కడ దాక్కుని కంటైనర్ అయితే పేల్చేస్తున్నా. కంటైనర్ అయితే పేలిపోయింది. ఏమొచ్చిందో చూద్దాం. అరే ఏంటి? జేసీపీనా? సూపర్ గాయస్, నాకైతే ఇష్టమైన జేసీపీనే వచ్చింది. నేను చక్కగా రోజు మా పొలంలోకి తీసుకెళ్లి ఆడుకోవచ్చు ఈ జేసీబీతోని. దీన్ని ఎక్కడ పార్క్ చేద్దాం? ఇక్కడ పార్క్ చేద్దాం. నేనైతే నా జేసీబీని ఇక్కడ పార్క్ చేస్తా. గాయస్ మీకు జేసీబీ అంటే ఇష్టమైతే ఐ లవ్ జేసీబీ అని కామెంట్ చేయండి గాయస్. కష్టపడి ఈ పుష్పరాజు కంటైనర్లన్నీ నేను చేస్తే నన్నైతే ఎవడడగట్లేదు కంటైనర్ ఓపెన్ చేయమని. ఎవడపోతే నాకేంటి, నేనే పోయి ఓపెన్ చేసుకుంటా నాకు ఇష్టమైన కంటైనర్ ని. అది ఎవరా కంటైనర్లు? వార నాయన మీలేంట్రా బాబు, పుణ్యానికి వచ్చి నేను కంటైనర్లు ఎగబడి ఓపెన్ చేశారు అన్ని కంటైనర్లు. వచ్చేపుంటే ఈ కంటైనర్లు కూడా ఉంచుతారు కదా అనుకుంటా గారా మీరు. సరేలే ఈ కంటైనర్ ఓపెన్ చేద్దాం. 4 స్టిక్ బాంబ్స్ అయితే వేసేసా. తొందరగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం. ఈ కార్ ఉంది కదా, ఈ కార్ సాడు దాక్కుందాం. అరే కంటైనర్ పెరగట్లేదేంటి? పెళ్తున్నాయి. కంటైనర్ అయితే పేలిపోయింది. తొందరగా పోయి చూద్దాం నా కంటైనర్ లో ఏమొచ్చిందో. కార్ లా కనబడుతుంది ఏంటి? కారేనా? కారే. బయట నుంచి చూడడానికి కారు బానే ఉందిలే గానీ లోపల ఎలా ఉంది ఒకసారి లోపల కూడా చూద్దాం. అరే కార్ లో సబ్బు పొట్లు కూడా ఉన్నాయా? అమ్మమ్మ భలే గుద్దుతుంది కదా దుప్పు అని. పిల్ల నాకైతే ఈ ల్యాంబో కార్ వచ్చింది. మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. సరేనా? నేనైతే నా కార్ ని ఇక్కడ పార్కింగ్ చేసుకుంటున్నా. ఏంటే గుండెకి రాని నువ్వు ఓపెన్ చేస్తావనే ముందు పోవే, నీకంటే ముందు నేను ఓపెన్ చేస్తానే. అరే ఏంటి అన్ని కంటైనర్లకు బొక్కలు పడినాయి? వార నాయన ఏంట్రా వీళ్ళు అన్ని కంటైనర్లు ఓపెన్ చేసేస్తున్నారు. వార నాయన నేను గ్రానీతో గొడవ పెట్టుకుంటా అంటే వీళ్ళు ఎంత చక్కగా మంచిగా కంటైనర్లు ఓపెన్ చేసుకుంటున్నారా? తొందరగా ఉన్న కంటైనర్లు ఏదో ఒకటి కంటైనర్ ఓపెన్ చేసుకోవాలి, లేకపోతే ఇవి కూడా ఉంచేటట్లేరు వీళ్ళు. ఈ చివరొక కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్ ఓపెన్ చేసుకుందాం. నా దగ్గర స్టిక్కీ బాంబ్స్ ఉన్నాయి కదా, ఈ స్టిక్కీ బాంబ్స్ ఈ కంటైనర్ వేసేసి చేద్దాం. 3 స్టిక్ బాంబ్స్ అయితే వేసేసా. తొందరగా ఈ కంటైనర్ అయితే దాక్కుందాం. పిల్లలు చూడండి, నేనైతే కంటైనర్ అయితే పేల్చేస్తున్నా. కంటైనర్ అయితే పేలిపోయింది. ఈ అలుకుమామకి ఏమొచ్చిందో చూద్దామా. అరే ఏంటి బాత? ఈ బాతని ఏం చేస్తున్నాబా నేను? కంటైనర్ లో ఇంకా మంచి గిఫ్ట్ ఏమన్నా వస్తుంది అనుకుంటే ఈ బాత్ వచ్చిందేంటి? ఇప్పుడు ఈ బాతుని ఎక్కడ పెట్టుకోవాలి నేను? ఏంటి ఈ బాతు పైకి ఎక్కొచ్చా? అరే ఏంటిది బాతు బండే? వస్తాయి గ్రాని, ఇటు చూసావా? నాకు బాతు బండి వచ్చిందే. ఇదిగో కావాలా నీకు? ఎలా ఉంది నా బండి? చూసావా? వస్తాయి ముసలి గ్రాని, నన్నే పందినా అంటావా? ఇప్పుడు చూడవే నేను ఎలా గుర్తానో. ఈ రోజు నా చేతితో అయిపోయావే నువ్వు. ఇదిగోవే తీసుకోవే ముసలి గ్రాని. ఓవే గుండుగ్రాని, నువ్వు ఆగమంటే ఆగుతా అనుకుంటున్నావానే? పిల్లో మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను కంటైనర్ ఓపెన్ చేయబోతున్నా. చూడండి ఎలా ఓపెన్ చేస్తానా. నా దగ్గర ఉన్న స్టిక్కీ బాంబ్స్ కంటైనర్ చేసేస్తున్నా. కంటైనర్ అయితే స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేసా. తొందరగా ఎక్కడికైనా దాక్కుంటా. ఇక్కడ దాక్కుంటున్నా. ఇప్పుడు చూడండి నేను ఎలా పెడతాను కంటైనర్. నా కంటైనర్ అయితే పేలిపోయింది. తొందరగా వెళ్ళి చూస్తాను నా కంటైనర్ లో ఏమొచ్చిందా. నా కంటైనర్ కూడా బైక్ వచ్చిందా? రే నన్ను ఎక్కుతారా? ఇప్పుడు చూడరా నేను ఎలా కుత్తానా. అనుకున్నారా ఎక్కడ పడుకోవచ్చున్నారా? వచ్చున్నా
పోతున్నా ఉండు. నీకెంత దారుణం అంటే నన్నే గుత్తావారా? ఇప్పుడు చూడరా నిన్ను ఎలా గుత్తానో. ఇదివరా తీసుకోరా, నన్నే గుత్తావా? రే చించాను కంటైనర్ ఓపెన్ చేస్తాను గారా, పోయి ఓపెన్ చేయపోరా. ఏయ్ మామ ఇప్పుడారా చెప్పేది? నేను వచ్చిన కానీ జరుగుతూనే ఉన్నా గారా. నేను ఓపెన్ చేస్తారా మామ, ఓపెన్ చేస్తారా అంటే ఓపెన్ చేపించావారా మామ? అందరూ మంచిగా కంటైనర్లు అన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయమంటే ఏం ప్రయోజనం రా చెప్పరా మామ? ఆ మోటి మామ మంచిగా సమోసాలు తిని హాయిగా పడుకున్నావా? పడుకో పడుకో, లేవకు. నేను కంటైనర్ ఓపెన్ చేయడానికి వచ్చా. ఈ కంటైనర్లైనా నాకు మంచి గిఫ్ట్ రావాలని కోరుకుంటున్నా. 1 2 3 4 స్టిక్ బాంబ్స్ అయితే వేసేసా. తొందరగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కున్నాం. ఈ కారానికి దాక్కున్నాం. మామలో మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు కంటైనర్ పేల్ చేస్తున్నా. అయ్యా నా కంటైనర్ అయితే పేలిపోయింది. తొందరగా వెళ్ళి చూద్దాం నా కంటైనర్ లో ఏమొచ్చిందో. నాకు తెలిసి నాకు మంచి గిఫ్టే వస్తుంది. ఏంటిది కంటైనర్ లో గొడ్డలు వచ్చిందేంటి? రే మామ ఇదంతా నీ వల్లేరా. ముందుగానే పోయి నేను ఓపెన్ చేసుకుంటా అంటే వద్దు అనుకుంటా ఆఖరికి నా చేతిలో గొడ్డలు పెట్టావు కదరా. వాళ్ళందరికేమో మంచి మంచి గిఫ్ట్లు వచ్చాయి, నాకేమో ఈ గొడ్డలు వచ్చింది. రే మామ ఇదంతా నీ వల్లేరా. రే ఆగరా రే మామ, ఈ రోజు నా చేతిలో అయిపోయావురా. ఈ చించాను అంటే కోపంగా గొడ్లు పట్టుకుని నా వైపు ఉరుకొత్తాడు. రే చించాను ఏమైందిరా నీకు? నీ ఎంకమ్మ మామ రే, నువ్వు దొరికావంటే ఎక్కడికి అందితే అక్కడ గోసేత్తరా రే మామ. రే చించాను ఆ గొడ్డలు కోసుకపోద్దురా, కింద పడేరా, వద్దురా రే చించాను. రే మామ ఆగరా రే, నువ్వు దొరికావంటే ఆడికాడికి కోసి పడేత్తరా రే. మామలు ఈ చించాను గాని నన్ను వదిలిపెట్టారా లేడు గానీ మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామలు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి మామలు.